అట్లాగే బీర్ కంపెనీలు కూడా గతంలో ప్రొడక్షన్ కూడా తగ్గించారు అధ్యక్ష. ఎందుకంటే బీర్ గురించి ముందు చెప్తాను, తర్వాత మిగతా విషయాలు చెప్తాను. ప్రొడక్షన్ కెపాసిటీలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీలు మెయిన్ యూబీ యునైటెడ్ బ్రేవరీస్ అనే వాళ్ళది, అది చాలా ఇంటర్నేషనల్ కంపెనీ అధ్యక్ష. అట్లాగే ఆరిటోస్ బ్రూవరీ, ఎస్ఎన్జి బ్రూవరీ, ఈ 3 గతంలో ఉండే అధ్యక్ష. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఇవి కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేరు వేరు బ్రాండ్ల పేర్లు పెట్టేసి వీటిని అన్నిటి కూడా కొల్లగొట్టుకుని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మరి ఆ బీర్లన్నీ కూడా పనికిరాని బూమ్ మీరందరూ కూడా మన అధ్యక్ష. ఒక రాజా మాస్టర్ అని చెప్పి ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇదిగో బూమ్ బీర్ తాగుతున్నా తేడాగా ఉందన్నట్టు 2 రోజులు చచ్చిపోయాడు అధ్యక్ష. ఆయన ఆ వీడియో కూడా మనం ఆ రోజున చెప్పడం జరిగింది. నేను తాగుతున్నాను, ఆంధ్ర వస్తే ఎందుకంటే నాకు వేరే దొరకట్లేదు కాబట్టి తాగుతున్నాను కాబట్టి నాకు ఏదన్నా జరగవచ్చు అన్నాడు. 3 రోజులు అలాగే చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఇలాంటివి చాలా చెప్పుకునేటువంటి దారుణాలు చాలా జరిగినాయి అధ్యక్ష. ఇలాంటిది బీర్ సేల్ కూడా పడిపోయింది అధ్యక్ష. 50% సేల్ 2018-19 లాస్ట్లో చూసుకున్నట్టయితే ఉన్న సేల్కి ఇప్పుడు ఉన్నటువంటి సేల్ 50% పడిపోయింది. ఎందుకంటే యువత ఎక్కువగా బీర్ని లైక్ చేస్తారు అధ్యక్ష. అది ఆ బీర్ని వీళ్ళు చేయటం వల్ల అంటే రేటు పెంచేశారు, 250-300 రూపాయలు రేట్లు పెంచేయటం వల్ల ఆ బీర్ తాగలేక గంజాయి మీద పడిపోయారు అధ్యక్ష యువత అంతా. మొత్తం ఆ గంజాయి మీదకి వెళ్ళిపోవడం వల్ల టోటల్ యూత్ అంతా వాళ్ళ ఆరోగ్యాలు పోయినాయి, కుటుంబాలు పోతున్నాయి, మొత్తం దారుణాలు పెరిగిపోతున్నాయి, క్రైమ్ పెరిగిపోయింది. ఇవన్నీ కూడా మరి ఈ బీర్ వల్ల జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయంలో చాలా డీటెయిల్గా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. బ్రెవరీలను కానీ డిస్టిలరీని కానీ వాళ్ళు కబ్జా చేసేసారు అధ్యక్ష. ఆ డిస్టిలరీలో వాటన్నిటి కూడా కబ్జా చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త బ్రాండ్ సృష్టించి అవన్నీ కూడా కెమికల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుని ఆ వ్యవస్థనంతా వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుని వాళ్ళు చెప్పినటువంటి బ్రాండ్లే షాపులు అమ్మాలి, గవర్నమెంట్ అవుట్లెట్స్. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, నేను రాబోయే కాలంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఊరు వెళ్ళినప్పుడు. కానీ అది చెప్పకుండా గవర్నమెంట్ వచ్చిన వెంటనే దశల వారీగా నేను మద్య నిషేధం చేస్తానని చెప్పారు. దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి రేట్లు పెంచితే తాగడం తగ్గిస్తారు, కేవలం 5 స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా షాపులు తగ్గల, రేట్లు పెంచేశారు, ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారు. దాని ద్వారా ఎన్డీపీ వచ్చేసింది. అది తాగలేక ప్రజలు ఏం చేశారంటే వేరు వేరు బ్రాండ్లు తాగలేక ఇల్సిట్ లిక్కర్కో లేదంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వచ్చే బ్రాండ్లు వాళ్ళు తాగడం. ఎందుకంటే ఇక్కడ ఆ బ్రాండ్లు దొరకట్లేదు కాబట్టి వాటి మీద పడిపోయారు అధ్యక్ష అందరూ. దానివల్ల మన ఆదాయం కోల్పోయాం, ప్రజల ఆరోగ్యం కోల్పోయారు. ఈ ఇల్సిట్ లిక్కర్ తాగడం వల్ల మనం చూసాం జంగారెడ్డిగూడెంలో దాదాపు 25 మంది ఈ నాటుసారా తాగి చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్ళి చూస్తాం జరిగింది. చాలా చిన్న పనులు చేసుకుని చిన్న వయసులో చనిపోయారు అధ్యక్ష. అవన్నీ కూడా ఇవాళ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థం కోసం, ఎందుకంటే డిపార్ట్మెంట్ని కూడా చిన్నాభిన్నం చేశారు అధ్యక్ష. సెబ్ అని పెట్టి 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి సెబ్ అని పెట్టి 70% వాళ్ళకి సెబ్లో పెట్టేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసలు ఎన్ఫోర్స్మెంట్ అనేది లేకుండా చేశారు. షాపుల్లో వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్ముకునే దానికోసం ఎవరన్నా వెళ్ళి మళ్ళీ అక్కడ ఎన్డీపీ తీసుకొచ్చి బెల్ట్ షాపులో పెట్టి అమ్మిచ్చేయడం. ఇవాళ మనం చూసే అధ్యక్ష మీరు ఆ ప్రెజెంటేషన్లో వినే ఉంటారు, 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. మొత్తం క్యాషే. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇదంతా కూడా సమగ్రంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా ఇవాళ చూసాం చిన్న బడ్డీ కొట్లకి వెళ్ళినా లేకపోతే చిన్న పచారీ షాపులకి వెళ్ళినా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటారు అధ్యక్ష. గూగుల్ పేనో లేకపోతే ఫోన్పేనో ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వైన్ షాపుల మటుకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్, ఓన్లీ క్యాష్ మాత్రమే ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇలా చాలా అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా ఆరోగ్యం పోయింది అధ్యక్ష. చాలామంది చనిపోయారు, చాలామంది కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, చివరికి పెరాలసిస్ స్ట్రోక్లు వచ్చి ఇవాళ మంచానికి పరిమితమైన వాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా కేవలం వీళ్ళు తీసుకొచ్చినటువంటి పనికిరానటువంటి బ్రాండ్ల వల్ల వీళ్ళు నష్టపోయారు. ఇవాళ మళ్ళీ దాన్ని సక్రమంగా నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి సమగ్ర విచారణ చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న సభలో క్లియర్గా చెప్పారు అధ్యక్ష, సిబిసిఐడి ఎంక్వైరీ చేసి
ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో ఒక్కడు కూడా వదలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అవసరమైతే ఈడీ కూడా వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రివర్యులు చెప్పినటువంటి చాలా అంశాలు మన సీఎం గారు చెప్పినాయి అధ్యక్ష. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఈ 5గురు ఎవరు? ఈ 5గురు ఏ నిబంధనల ప్రకారం వాళ్ళకి ఇచ్చారు? అది చెప్పకుండా ఇది అన్నీ కూడా మిగతా అన్నీ చెప్తే మిగతా అన్ని అందరికీ తెలిసినాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పారు, ఖచ్చితంగా అది దాని మీద సిబిఐ ఎంక్వైరీ అలాగే సిఐడి ఎంక్వైరీ దానికి తగ్గట్టు. ఎందుకంటే పెద్ద స్కాముల్లో 5 సంవత్సరాల పెద్ద స్కాముల్లో జరిగినటువంటి స్కాముల్లో ఎక్సైజు లిక్కర్ స్కామ్ ఒకటి అధ్యక్ష. ఈ 5గురు ఎవరనేది సభ ముందుకి తెలియజేయమని అడుగుతున్నాం అధ్యక్ష. హౌస్ కమిటీ కూడా ఒకటి వేయమని అడుగుతున్నాం అధ్యక్ష.